అందరికీ నమస్తే అండి. మనశంకర వరప్రసాద్ సినిమా 350 కోట్లకు పైగా వసూలు చేసింది గ్రాస్. సుమారుగా 190 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. ఊహాతీతం చాలామందికి. ఈ సినిమా రివ్యూ చేసినప్పుడు, ఈ సినిమా రిలీజ్ అయిన రోజు నేను రివ్యూ చేశాను కదా, ఆ రివ్యూలో నేనే చెప్పా 350 కోట్లు వసూలు చేస్తుంది అని. మీరు ఒకసారి వీలైతే వినండి ఆ రివ్యూ వీడియో. ఎందుకంటే గెస్ చేశాను ఆ రోజే. సినిమా రివ్యూ చెప్తూ ఎంత కలెక్షన్స్ రావచ్చు అనేది గెస్ చేశాను. అదే నిజమైంది. ఎందుకు ఇన్ని కలెక్షన్స్ వచ్చాయంటే, ఫస్ట్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్ సంక్రాంతి సీజన్. సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా థియేటర్లకు వెళ్తారు. సాధారణంగా ఒకళ్ళో ఇద్దరో వెళ్ళాల్సింది, సంక్రాంతి టైంలో 5-10 మంది వెళ్తారు. ఇంటిళ్ళ 10 వెళ్తారు, ప్లస్ కొంతమంది రిపీటెడ్గా వెళ్తారు. అండ్ ఊర్లలో నుంచి, పల్లెటూరుల నుంచి సిటీల్లోకి వచ్చి మరీ వెళ్తుంటారు. అంటే సినిమా చూసేవారి సంఖ్య ఎక్కువ ఉంటుంది. సాధారణ రోజుల్లో 100కి 30 మంది సినిమాలు చూస్తే, సంక్రాంతి రోజుల్లో 100కి 90 మంది సినిమాలు చూస్తారు. ఆ సీజన్లో సరైన సినిమా పడితే, ఒక ఫ్యామిలీ ఆడియన్కి కనెక్ట్ అయ్యేలాగా స్టోరీ ఉన్నా ఉండకపోయినా, కంటెంట్ ఉన్నా ఉండకపోయినా, ఆ 2.5 గంటల పాటు ఎంటర్టైన్ చేస్తే, కాసేపు నవ్వించి, కాసేపు సెంటిమెంటల్గా ఉండి, కాసేపు స్క్రీన్ చూడముచ్చటగా ఉంటే సినిమాకు డబ్బులు వచ్చి పడతాయి. సో అది ఈ సినిమాకి కలిసి వచ్చింది. పైగా చిరంజీవి గారి మార్క్, చిరంజీవి గారి క్రేజ్. చిరంజీవి సినిమా అంటే మా చిన్నప్పుడు అసలు ఒక రకమైన ఎమోషన్ అనమాట, మామూలుగా ఉండేది కాదు. ఆ సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు మాస్టర్, హిట్లర్, బావగారు బాగున్నారా, ముఠా మేస్త్రి, బిగ్ బాస్, చూడాలని వంద లాంటి సినిమాలు అయితే టికెట్ల కోసం గంటల తరబడి లైన్లో ఉండి ఒకరి మీద ఒకరు ఎక్కుకొని, అదంతా ఆ రోజులు వేరనమాట. చిరంజీవి గారు ఇండియన్ సినీ రంగాన్ని ఊపుతున్న దశలో. సో అటువంటి చిరంజీవికి సరైన హిట్ పడితే బాక్స్ ఆఫీస్కి ఎన్ని 100 కోట్లు వస్తాయి అనడానికి ఈ సినిమా ఒక ఉదాహరణ. చిరంజీవి గారితో కంపేర్ చేస్తే వెంకటేష్ గారి మార్కెట్ చాలా తక్కువ. అటువంటిది వెంకటేష్ గారికే లాస్ట్ ఇయర్ 300 కోట్లకు పైగా గ్రాస్ వచ్చింది కదా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి. సో దాని డైరెక్టర్ అనిల్ రావిపూడి. అదే అనిల్ రావిపూడికి సంక్రాంతి సినిమా తెలుసు, ఆ ఫార్ములా తెలుసు. సంక్రాంతికి ఏ ఫార్ములా వడ్డిస్తే వాళ్ళు తింటారు ఆడియన్స్ అనేది అనిల్ రావిపూడికి బాగా తెలుసు. ఆ నాడి పసిగట్టాడు కాబట్టే ఆయన గత కొన్ని సంవత్సరాల నుంచి సంక్రాంతికి సినిమాలు దించుతున్నాడు, హిట్లు కొడుతున్నాడు. సినిమాల్లో పెద్ద సబ్జెక్ట్ ఉన్నట్లా. ఈయన సినిమాలతో పోలిస్తే పాపం ఆయన కొరటాల శివ కావచ్చు, పూరి జగన్నాథ్ కావచ్చు, అండ్ కొంతమంది బాగా మన వంశీ పైడిపల్లి లాంటి వాళ్ళు, రాజమౌళి లాంటి వాళ్ళు రోజుల తరబడి, సంవత్సరాల తరబడి స్క్రిప్ట్ల మీద స్క్రిప్ట్లు, పేజీల మీద పేజీలు, బుచ్చిబాబు సానా లాంటి వాళ్ళు విపరీతంగా శ్రమపడి సినిమాలు తీస్తారు. కానీ అనిల్ రావిపూడి అలా కాదు, ఆ టైప్ కాదు. చాలా క్యాజువల్గా, చాలా ఈజీగా, ఏదో టీ కప్పు ఇక్కడ నుంచి తీసి అక్కడ పెట్టినంత ఈజీగా మైండ్లో ఒక స్టోరీ లైన్ వచ్చేస్తుంది. సింపుల్గా ఒక స్టోరీ లైన్ వచ్చేస్తుంది. ఏ సినిమాకైనా సరే, ఏ కథకైనా సరే మైండ్లో ఒక లైన్ రావడం, ఆ లైన్ అనిల్ రావిపూడికి వస్తుంది. తన దగ్గర ఇటువంటి రైటర్లు ఉన్నారు, ఒక రైటర్స్ గ్రూప్ ఉంది అనిల్ రావిపూడి దగ్గర. ఆ లైన్కి తగ్గట్టు వాళ్ళు సీన్లు రాస్తారు. ఆ సీన్లో కొన్ని కడుపుబ్బ నవ్వించే సీన్లు ఉంటాయి, కొన్ని ఎమోషనల్ సెంటిమెంటల్ సీన్లు ఉంటాయి. వీటన్నింటినీ కలిపి జత చేసి తను సినిమాగా తీస్తాడు. స్క్రీన్ ప్లే తందే, కానీ సీన్లు రాసేది తన రైటర్లు. సో ఇది అనిల్ రావిపూడి సక్సెస్ ఫార్ములా. సో దీనికి చిరంజీవి గారి క్రేజ్ తోడవడం, ఆ క్రేజ్ తోడవడం, సంక్రాంతి సీజన్ తోడవడం, సినిమా కుమ్మి పడేసింది. 350 కోట్లకు పైగా వసూలు చేసింది. సో మామూలు విషయం కాదు. అందుకే చిరంజీవి గారు అనిల్ రావిపూడి గారు నిన్న ఇంటికి పిలిచి రేంజ్ రోవర్ కారు గిఫ్ట్గా ఇచ్చారు. చిరంజీవి గారి కెరీర్లో ఇది ఒక మైల్ రాయి, అద్భుతమైన మైల్ రాయి, మరుపురాని మైల్ రాయి. ఎన్ని సినిమాలు తీశాడు ఆయన, ఆయనకి ఏమైనా కొత్త హిట్లు, కొత్త బాక్స్ ఆఫీస్ రికార్డులు కొత్త, కానీ కాదు. కానీ ఎందుకు? సో చాలా కాలం తర్వాత, సుదీర్ఘకాలం తర్వాత ఆయన స్టామినాకి తగ్గట్టు వచ్చాయి, ప్లస్ మంచి రికార్డు కాబట్టి. సో అది ఇప్పుడు ఇదే ఫార్ములాలో అనిల్ రావిపూడి గారు వచ్చే సంక్రాంతికి కూడా సినిమా తీయడానికి రెడీ అవుతున్నారు. మేబీ దేంతో తీస్తారో, ఎవరు తీస్తారో తెలియదు, కానీ రెడీ అయితే అవుతున్నారు. సంక్రాంతికి వస్తున్న అన్ని సినిమాలు హిట్ అయ్యాయి. ఒక రాజాసాబ్ తప్ప భర్త మహాశైలకు విజ్ఞప్తి హిట్ అయింది, డబ్బులు బాగానే వచ్చాయి కమర్షియల్గా. నారీ నారీ నడుము మురారి కూడా డబ్బులు బాగానే వచ్చాయి కమర్షియల్గా.
అండ్ అనగనగా ఒక రాజు సినిమాకు కూడా డబ్బులు బాగానే వచ్చాయి. ఏ సినిమా కూడా ఫ్లాప్ అవ్వాలా, ఏ సినిమా కూడా ఫెయిల్ అవ్వాలా, డబ్బులు పోవాలా. అన్ని సినిమాలు సేఫ్ జోన్లో ఉన్నాయి. ఈ సినిమా అయితే ఎక్కడికో ఆకాశాన్ని అంటేసింది అనమాట డబ్బుల విషయంలో.